అలా తిరుగుతూ నెల్లూరులో ఒక బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి జీనియస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి అందులో 507 మార్క్స్ 509 మార్క్స్ కదా. జీనియస్ ఆడిషన్స్ జరిగాయి. ఓంకార్ అన్నయ్య అని ఏదో అప్పట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ సినిమా ఆడిషన్ పెడితే ఆ ఆడిషన్కి వద్దామని పద్మాలయ స్టూడియో చుట్టూ తిరిగాము. అప్పటికే సెలెక్ట్ అయిపోయినారు, అప్పటికే ఏదో రాజకీయం చేస్తున్నారు. మమ్మల్ని క్యూ లైన్ లో నిలబెట్టి చాలాసేపు అది చేసి గందరగోళం చేసి, అప్పటికే హవీష్ హీరో దాంట్లో జీనియస్ సినిమా అని ఒకటిదో అది రిలీజ్ అయింది. తర్వాత ఇంకా వదిలేసుకున్నాను, ఏం చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ లో మా మయూరి మార్గ్ అని ఒకటి ఉంది బేగంపేటలో, హెచ్పిఎస్ స్కూల్ ఆపోజిట్. ఆ సందులో ఒక చిన్న రూమ్ లో ఫ్రెండ్ తో కలిసి ఉండేవాడిని. బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ, టర్నింగ్ లో బస్ స్టాప్ ఉంటుంది, 4 బస్ స్టాప్స్ ఉంటాయి ఒకటేసారి. ఆ బస్ స్టాప్స్ లో కూర్చొని స్కెచ్లు గీసుకుంటా ఉండేది అనమాట, హెచ్పిఎస్ స్కూల్ ఆపోజిట్ లో స్కెచ్లు గీసుకుంటూ ఉంటే ఇట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2012 లో గీసుకుంటూ ఉంటే ఏంటి ఎందుకు నువ్వు ఇక్కడ గీసుకుంటున్నావు అట్లా కొంతమంది అడిగారు, కొంతమంది బెల్లే గీస్తున్నావు కామెంట్ చేసేవాళ్ళు. జస్ట్ ర్యాండమ్ స్కెచెస్. ఇంకొంతమంది పోలీసులు వచ్చి పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తున్నావు ఇట్లా ఉండకూడదు వెళ్ళిపో అంటే, సిగ్నల్ కదా, సిగ్నల్ దగ్గర కదా జనాలు ఎట్లా గుమ్ము కొడుతున్నారు అంటే ఇంకా ఓకే ఆపేద్దాము అని శిల్పారామంలో ట్రై చేశాను. శిల్పారామంలో స్కెచ్ ఆర్టిస్టులు ఉంటారు, ఇట్లా కుర్చీ ఇస్తారు. అక్కడ ట్రై చేస్తే వాళ్ళు పేమెంట్ అడుగుతున్నారు, లైక్ మీరు ఎంత కట్టండి మీకు ఇది ఉంటుంది అని చెప్పేసి. అరే ఓకే ప్రెమిసెస్కి పేమెంట్ కడదామంటే ఏముంటుందంటే వాళ్ళు సాటర్డే సండే మాత్రమే రావాలి, ఈ టైమే ఉండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. వేసే ప్రతి ఆటలో షేర్ అడిగారు, కొంచెం అన్ఈజీ అనిపించింది. ఓకే అక్కడ కుదరదని చెప్పేసి ఇంకా పార్కుల చుట్టూ తిరిగా, పార్కులో గీద్దాము. అక్కడ మన ఎన్టీఆర్ పార్క్లో ట్రై చేశాను. అన్నీ కూడా ప్రయత్నం చేయడం ఆగిపోవడం వరకే వచ్చాయి. అది ఎక్స్పీరియన్స్ అయింది. సో బట్ స్టిల్ నెవర్ స్టాప్డ్. అలా ఆ హర్ష నుంచి ప్రయత్నం చేస్తూ ఉండే హర్షగా తయారయ్యి దాని నుంచి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను 2016-17 వరకు. 18 నుంచి ప్రాపర్ ప్రాపగాండా స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ గ్యాప్ లోనే ముంబై వెళ్ళిపోయారా? ముంబై ఎప్పుడు, ఏ ఇయర్ లో? ముంబైకి వెళ్ళి 2012 అక్టోబర్ లో వెళ్ళాను. ఓకే, అంటే హైదరాబాద్ జీనియస్ ఆడిషన్స్ తర్వాత ఈ గ్యాప్ లో మీరు ముంబైలో 2 years 3 months బాగా సిటీలో కష్టాలు పడి, అందరు చెప్తుంటారు నేను ఆ కష్టాలు పడ్డాను, నేను కూడా చెప్పాలి ఎందుకంటే ఐఎమ్ ఆల్సో హ్యూమన్. అవును. సో అలా మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోదాం అని బస్ స్టాప్ లో కూర్చోవడము, అక్కడ ఒక మనిషిని చూసి అక్కడ ఊరినట్లు స్కెచ్ గీయడము. ఆ స్కెచ్ ఇవ్వడంలో తప్పలేదు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇస్తే ఆయన చూసి వావ్ బేటా బడియా బనాయా మేరా అని చెప్పేసి ఫీల్ అయ్యి ఒక 500 రూపీస్ నోట్ తీసి ఇచ్చాడు అనమాట. నేను టైం పాస్ గా గీస్తే నాకు 500 రూపాయలు వచ్చాయి అనే ఫీలింగ్ లో నేను ఆ 500 రూపీస్ పట్టుకొని ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని, అప్పట్లో ఈ మొబైల్స్ నార్మల్ మొబైల్స్ నెంబర్ తీసుకొని ముంబై వెళ్ళిపోయి, ముంబైలో ఎక్కడికి వెళ్తాను ఏమీ తెలియదు. అప్పుడు 470 రూపీస్ ఏమో టికెట్ ముంబైకి. మన ఎంజీబీఎస్ నుంచి ముంబై బస్ ఎక్కేసి బాంద్రా అని ఒక జోన్ లో డ్రాప్ ఇన్ అయ్యి తిరుగుతూ ఉండేవాడిని. జూహు అని ఒక బీచ్ కూడా ఉంది. షాపింగ్ జోన్స్, బీచెస్ అన్ని తిరుగుకుంటూ మినిమల్ కాస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ అనమాట. అప్పట్లో మాజా కూల్ డ్రింక్ ఒక షాప్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా బీచ్ దగ్గర. అడిగా నేను ఇక్కడ ఉంటాను, వచ్చిన వాళ్ళకి స్కెచ్లకి ఇస్తాను, నాకు ప్లేస్ ఇవ్వండి అంటే ఆయన ఎంకరేజ్ చేశాడు. సో కూల్ డ్రింక్ తాగడం వచ్చడానికి నెక్స్ట్ విజిటర్స్ అట్లా కూర్చోబెట్టి ఇట్లా రఫ్ స్కెచెస్ గీసిస్తూ ఉంటే ఆయన పర్ డే ఒక 300 రూపీస్ 400 రూపీస్ ఇచ్చేవాడు. అమౌంట్ అంతా కట్టుకొని 25,000 పెట్టి జుంబా నేర్చుకున్నాం. జుంబా నేర్చుకుని 2 months ట్రైనింగ్ అయ్యి సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యి తల్వాకర్స్ జిమ్ ఉంది ఇంతకుముందు. తల్వాకర్స్ అని ఒక జిమ్ ఉండేది జుంబాకు సంబంధించి ఫిట్నెస్ ఇండస్ట్రీలో. ఇట్స్ హ్యూజ్ ఫిట్నెస్ ఇండస్ట్రీ లార్జ్ గా ఇండియా వైడ్ గా ఉండేది. ఇప్పుడు ప్రాపర్ గా క్లోజ్ చేస్తున్నారు చాలా వరకు. ముంబైలో తల్వాకర్స్ బ్రాంచ్ లో కొన్నిట్లో జుంబా ఇన్స్ట్రక్టర్ గా ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేశాను. అక్కడి నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ మనం ప్రొఫెషనల్ గా అడుగు పెడుతున్నాం యాజ్ జుంబా ఇన్స్ట్రక్టర్. సో జుంబా ఇన్స్ట్రక్టర్ 2013 లో జుంబా ఇన్స్ట్రక్టర్ ఫస్ట్ అడుగు పెట్టా. సో అక్కడి నుంచి ఫస్ట్ జుంబా ఇన్స్ట్రక్టర్ హైదరాబాద్ లో ఎవరంటే నేను ఉన్నా అనమాట. ఆ తర్వాత ఎవరెవరో వచ్చారు. జుంబా ఇన్స్ట్రక్షన్ కి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 స్టార్ హాస్పిటల్ పక్కన ఒకటి ఫిట్నెస్ ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది అదే ప్లేస్ లో. కార్వీ ఆఫీస్ కూడా ఉంది అక్కడ. ఇంతకుముందు తల్వాకర్స్ ఇది ఉండేది జిమ్ ఫిట్నెస్. దాంట్లో నేను జుంబా ఇన్స్ట్రక్టర్ గా ఉండి కొన్ని రోజులు ఇంకా అట్లా చిన్న చిన్న స్టూడియోస్ తిరుగుకుంటూ చేసుకుంటూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకనొక టైంలో యాక్సిడెంట్ అయింది లెగ్ కి. సో ఆటో కింద కాలు ఇట్లా పడి ఫ్రాక్చర్ అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఆ జుంబా అనేది అక్కడ హోల్డ్ చేసి బెడ్ మీద పడాల్సి వచ్చింది. సో జుంబా కూడా నాకు సెట్ కావట్లేదు, అంటే కాల్తో చేయాల్సిన పని చేయలేకపోతున్నానేమో అని ఫీలింగ్ లో పెన్సిల్ పట్టుకున్నా మళ్ళీ. సో దేని ద్వారా అయితే ఏది నేర్చుకొని దేనికి వెళ్ళానో దాన్ని కుదరక మళ్ళీ ఇక్కడికి ఆ ఫామ్ కే సెట్ అయ్యా. సో ఇలా మళ్ళీ స్కెచ్ ఆర్టిస్ట్ ఫామ్ లోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నాక బెడ్ మీదే కదా పని ఉంది. డాక్టర్లని నర్సులని గెలుపుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఆ ఏజ్ లోనే ఏదో ఫ్లట్టింగ్ చేసేది నర్సులతోటి చేసుకుంటూ స్కెచ్లు గీసుకుంటూ, అరే సార్ యువర్ డ్రాయింగ్ వెరీ నైస్ అనుకుంటా. స్పెషల్ పేషెంట్ గా చూసుకున్నారు మిమ్మల్ని, కేర్ గా చూసుకున్నారు.
అలా అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా జుంబా స్టాప్ చేశాను. ఓకే. జుంబా స్టాప్ చేసి 6 months 7 months కి ప్రతి సందులో ఒక జుంబా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. ఇంకా అర్థం కాలేదు నాకు, ఏంటి ఎంతమంది జుంబా ఇన్స్ట్రక్టర్ ఉన్నారు బయట. జుంబా తర్వాత బోక్వా అని ఒకటి వచ్చింది, BOKWA. బోక్వా జుంబా ఫామ్ లాగా, అది కూడా అదొక ఫిట్నెస్ ఇండస్ట్రీలో. ఓకే. జుంబా, బోక్వా, ఏరోబిక్స్ ఇవన్నీ ఒక ఆర్ట్ ఫామ్స్. సో అది కూడా ఇంట్రెస్ట్ లేక వదిలేసా. స్కెచ్ ఆర్టిస్ట్ గానే సెట్ అవుదామని చెప్పేసి కాంపిటీషన్ ఉన్నా లేకున్నా ఇదే ఫీల్డ్ బాగుంది చెప్పేసి అలాగే కూర్చున్నా. క్లాప్స్, అప్రిషియేషన్స్ అండ్ సపోర్ట్ అనే సౌండ్స్ పడ్డాయి చెవులో బాగా. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఆర్ట్ ఫామ్స్ లోనే ఆర్టిస్ట్ గా లీడ్ తీసుకున్నా. హర్ష టు ఆర్టిస్ట్ హర్ష జర్నీ అక్కడ స్టార్ట్ అయింది ఓకే. 2013లో. అలా స్టార్ట్ అయిన జర్నీలో మిమ్మల్ని భయపెట్టిన ఒక రాత్రి, మీరు నార్మల్ గా వెళ్తున్నప్పుడు కార్ లోకి కొంతమంది అది కూడా అప్డేట్ ఉంది. లాగడం, ఏంటంటే అసలు నాకు అర్థం కాదు, ఇంత ఆ ఇండియాలో situation ఇన్ని రకాల ఏంటి? కల్చర్లు ఉన్నాయి. ఐ యాక్సెప్ట్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్. ఈ కల్చర్లలో కూడా పబ్బింగ్ కల్చర్ ఉంది, అది కామన్, అది మనం ఏం చేయలేము, ఇట్స్ అవును. హ్యాపెనింగ్. కొంతమంది ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఫీమేల్స్ ఓరియంటెడ్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. ఫీమేల్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి, ఫీమేల్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఇటువంటి కంటెంట్స్ నాకు ఉన్నాయని తెలియదు. ఓకే. ఒకనొక సమయంలో ట్రెడెంట్ హోటల్ ఉంది మాదాపూర్లో. అప్పుడు ఈ మెట్రో లేదు, ఇది హై స్కై మెట్రో లేదనమాట. నార్మల్ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, 5 rupees ఈ ట్రైన్స్ ఉంటాయి కదా. అవును. అట్లాగా నేను ఎక్కడి నుంచి ట్రెడెంట్ హోటల్కి వచ్చి అక్కడి నుంచి హైటెక్ సిటీ మెట్రో అంటే హైటెక్ సిటీ దగ్గర లోకల్ ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చేతిలో ఫైల్ ఉంది. అది కూడా ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళా. ట్రెడెంట్ హోటల్లో ఫ్లోర్ మేనేజర్గా జాబ్ ఉన్నాము, ట్రై చేద్దాము, అన్ని ఆప్షన్స్ లో అది కూడా. అక్కడికి వచ్చిన లైవ్ స్కెచ్ వేద్దాము అని ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఓకే అండి వీళ్ళు అప్డేట్ అని చెప్పారు. వెనక్కి వస్తూ ఉంటే అట్ 11:40 ఏమవుతుంది టైము. అదే టైంలో కొంతమంది ఫీమేల్స్ ఒక 6 members 7 members ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పజెరో స్పోర్ట్స్ కార్ పెద్దది, దాంట్లో వెళ్తూ ఉన్నారు. ఐ వాజ్ జస్ట్ హోల్డింగ్ మై ఫైల్స్, అంటే పేపర్లు అన్నీ ఉన్నాయి. సడన్ గా కార్ ఆపినట్టుగా ఆపలేదు, ఫోర్స్ గా పక్కకు వచ్చింది. వచ్చిన తర్వాత డోర్ తీసి ఒక మేడమో ఆంటీ అమ్మాయి ఎవరో తెలియదు, మంచిగా రిచ్ గా ఉంది, లాగుతుంది హ్యాండ్ లోపలికి. ఓకే. నేనేమన్నా పర్సనాలిటీ ఉండి అదొక లుక్ అన్నా ఉండి అనుకుంటే అది ఓకే. మనమేమో రేవట్లాగా సన్నంగా ఉండేవాళ్ళం అప్పట్లో 2014-15 టైంలో. ఓకే. వీళ్ళు ఎంత ఈ విధంగా లాగడము, నేను భయపడ్డము ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కరు కరోడల్లా ఉన్నారు, ఆంటీలు అమ్మాయిలు తెలియట్లేదు మొత్తానికి. డ్రింక్ లో అయితే ఉన్నారు. ఒక ఫీమేల్ డ్రైవ్ చేస్తుంది కారు, 6 మంది ఏమో 5 మంది ఉన్నారు. నాకు ఐ సైట్ పడింది కళ్ళలో. ఓ మై గాడ్ ఏంటి ఏం జరుగుతుందో తెలియట్లే. అంటే కిడ్నాప్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ ఏమో అని చెప్పేసి భయపడి ఆ ఫైల్స్ ఇసిరి కొట్టి, చేతిలో ఫైల్స్ ఇసిరి కొట్టేసి పరిగెద్దామని చెప్పేసి చెయ్యి ఇట్లా ఎదిలించుకొని పరిగెస్తూ ఉంటే ఇంకా ఏ కమాన్ మ్యాన్ నడుస్తున్నారు వాళ్ళు. ఓకే. ఓకే ఎంటర్టైన్మెంట్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నా. అట్లా పరిగిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో కొంతమంది మేల్స్ ఉన్నారు, జెంట్స్ కొంతమంది నిల్చుకున్నారు చేతికి రిబ్బన్లు కట్టుకొని, కొంతమంది లేడీస్ నిల్చుకున్నారు స్కార్ఫ్లు కట్టుకొని, కాస్ట్ చెప్తున్నారు. ఇది చూసిన తర్వాత ఓహో ఇది ఒకటి సిస్టమేటిక్, ఇది ఒకటి ఉంది ప్రాసెస్. ఆ సందర్భం నుంచి నాకు ఎవరన్నా గ్రూప్ గా గర్ల్స్ కానీ ఇట్లా వెళ్తుంటే భయం అనమాట. అప్పుడు భయపడి ఆ సందర్భం హైదరాబాద్ వెళ్ళిపోయా నేను. అవును. ఆ వెళ్తూ దారిలో మళ్ళీ మీరు జర్నీలో కూడా, అంటే బైక్ పైన జర్నీ అప్పుడు స్పీడ్ మీకు అర్థం కావాలి అని ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఆ ఫ్లో తీసుకున్నాను.